ఏంటి వేద, ఈరోజు చాలా త్వరగా వచ్చావు? ఈరోజు కూడా నిన్నట్లా లేటుగా వస్తే డైరెక్ట్ ఇంటికిని. అది కూడా కరెక్ట్లీ. పద పద. ఏ ఎక్స్పెరిమెంట్ నేర్చుకున్నావే? 4th వన్. మరి నువ్వు 8th వన్. అవునా, సరే స్టార్ట్ చేయి. మరి ఇదిగో ఇలా మెల్లగా వెయ్యాలి, అప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది. నాది కూడా రిజల్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎలా చేసావో ప్రాసెస్ అంతా ఎగ్జామ్ పేపర్లో రాయి. అమ్మయ్య, నీ హెల్ప్ వల్ల త్వరగా కంప్లీట్ చేశాను ఈ ఎగ్జామ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్టర్డే ల్యాబ్లో ఒక ఇంపార్టెంట్ గ్లాస్ జార్ మిస్ అయింది. ఎవరైనా తీసారా? నేను అడిగేది మిమ్మల్ని, ఎవరేం మాట్లాడారేంటి? మీకు 1 డే టైం ఇస్తున్నా. రేపు మార్నింగ్ లోపు ల్యాబ్లో పెడితే ఓకే, లేదంటే ఎవరు తీసారో తెలుసుకొని డైరెక్ట్ వాళ్ళ ఇంటర్నల్లో ఫెయిల్ చేసిస్తాం. ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ గ్లాస్ జార్. ఇక మీ ఇష్టం. ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా, ఎవరు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ టచ్ చేయకుండా వెళ్ళండి. అమ్మో, ఈసారి చాలా స్ట్రిక్ట్ అంట. నిజంగా ఫెయిల్ చేసినా చేస్తాడు. ఎవరు తీసారో కానీ అయిపోయారు ఇక. అవునా? అవుని, మన సీనియర్స్ కూడా చాలా మంది చెప్పారు సార్ చాలా స్ట్రిక్ట్ అని. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావే? నేనేం టెన్షన్ పడట్లే. పాపం ఎవరు తీసారో ఫెయిల్ అవుతారు కదా, అందుకే ఆలోచిస్తున్నాను అంతే. అయినా అలా తీయడం కూడా రాంగే కదని. అవుననుకో. సరే పద పద అని అందరు వెళ్ళిపోయారు.